ఆరిజోనా ఎడారిలోని పర్వతం ఎక్కుతూ ప్రమాదవశాత్తు 40 ఏళ్ల జైనాబ్ జోసెఫ్ అనే మహిళ 140 అడుగుల ఎత్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఆ సమయంలో ఆమె తన భర్త బిడ్డతో కలిసి కొండ ఎక్కుతున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడున్న వాళ్లు 911కు ఫోన్ చేయగా అధికారులు అక్కడికి చేరుకునేసరికి ఆమె మృతి చెందినట్టు చెప్పారు. ఫ్లోరిడాలోని మెయిల్ బాక్స్ లో చెక్కులు, మనీ ఆర్డర్లను దొంగలించి $62,000 డిపాజిట్ చేసుకున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్కులను డిపాజిట్ చేయగానే ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేసుకున్నట్లు విచారణలో తెలిపారు. చెక్కుల చోరీ కేసులో 2 వ్యక్తులు మాత్రమే పాల్గొన్నట్టు అధికారులు నిర్ధారించారు. పన్నుల రుసుముల పెంచే బడ్జెట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా వర్జీనియాలో ఫెయిర్ఫాక్స్ కౌంటీ మహిళ కౌంటీని అభ్యర్థిస్తోంది. అయితే నివాసితులపై అదనపు పన్నులు వేస్తే వాటిని చెల్లించే పరిస్థితుల్లో తమ కుటుంబాలు లేవని ఆమె స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె మంగళవారం ఫెయిర్ఫాక్స్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్లకు తెలియజేసింది. దేశంలోకి అక్రమంగా చొరబడి ముప్పు తీసుకొచ్చే వలసదారులను ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించాలని యూకే మంత్రులకు ప్రభుత్వ యాంటీ టెర్రర్ న్యాయ సలహాదారులు సూచిస్తున్నారు. చిన్న పడవల ద్వారా చొరబడుతున్న వారిని కూడా సరిహద్దుల్లో ఇలాగే గుర్తిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అనుమానితుల్ని పరీక్షించడంలో ఏఐ తప్పకుండా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓక్ ఫ్లోర్లోని మరో జ్యువెలర్స్ యాజమాన్యం దొంగతనానికి గురైన బంగారాన్ని విక్రయిస్తోందని అధికారులు గుర్తించారు. పలు రాష్ట్రాల్లో వివిధ చోట్ల దొంగతనానికి గురై బంగారు ఆభరణాలను ఈ స్టోర్ విక్రయిస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి ఎవరెవరి దగ్గర నుంచి బంగారం లభిస్తుంది అన్న దానిపై విచారణ జరుగుతోంది. న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న రీటైల్ దొంగతనాలపై అధికారులు తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు అవసరమయ్యే నిధులను రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. దీనికి సంబంధించి గురువారం గవర్నర్ రాష్ట్ర స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. నార్త్ కెరోలినాలోని ఒక చెట్టుపైనున్న ఎలుగుబండి పిల్లలను కొందరు వ్యక్తుల ఫోటోల కోసం కిందికి లాగుతున్న వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోను జంతు ప్రేమికుడు రాచల్ తన కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ ఘటనపై ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. చైన్ హ్యాకర్ల మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా పెట్టుకుని భయాందోళన సృష్టిస్తున్నారని FBI డైరెక్టర్ తెలిపారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ స్పాన్సర్ చేస్తున్న ఈ హ్యాకర్ గ్రూప్ పై ఆయన మాట్లాడారు. వాటర్ ట్రీటింగ్ ప్లాంట్స్, పవర్ గ్రిడ్, ఆయిల్ గ్యాస్ పైప్ లాంటివి మొదలైన వాటిని లక్ష్యంగా పెట్టుకున్న వందల కొద్ది రూటర్స్ ని తొలగించాలన్నారు. డాలస్లోని ఏమాస్టియా స్మిత్ ఫెడరల్ భవనం సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. వెంటనే డాలస్ ఫైర్ రెస్క్యూ యూనిట్ ఫెడరల్ బిల్డింగ్ కు చేరుకున్నాయి. అయితే పేలుడు ప్రాంతంలో ఎలాంటి మంటలు చెలరేగకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అర్హత లేని ఎంతో మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అదనపు ఖర్చు చేస్తున్నట్లు కాలిఫోర్నియా స్టేట్ ఆడిట్ లో బయటపడింది. నిరుద్యోగ ప్రయోజనాల కార్యక్రమం కింద $55 బిలియన్ ఈ ఏజెన్సీ అనర్హుల కోసం ఖర్చు చేసింది. అయితే ఈ ఖర్చు తిరిగి పొందలేదని ఆడిట్ అధికారులు చెబుతున్నారు. ఫిలడెల్ఫియాకు చెందిన 29 ఏళ్ల షెక్వాన్ బ్రౌన్ అనే దోపిడీదారుణ్ణి అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారుల ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యుల్ని హింసించి నగదు చోరీ కేసులో ఫెడరల్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది. దోపిడీ సమయంలో బ్రౌన్ ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెస్నో కౌంటీలో 2 లక్షలకు పైగా పెంటానిల్ టాబ్లెట్స్ లో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల రయోస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీటిని పంపిణీ చేసేందుకు మరో వ్యక్తి తనకు సహకరిస్తానని చెప్పినట్లు రయోస్ కోర్టులో తెలిపారు. అయితే ఈ కేసులో నేరం రుజువైతే అతనికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. DC ఏరియా ఎయిర్పోర్ట్ లో త్రుటిలో తప్పిన ప్రమాదం FAA విచారణకు దారితీసింది. గురువారం ఉదయం సౌత్ వెస్ట్ ఫ్లైట్ 2937 జెట్ బ్లూ ఫ్లైట్ 1554 ఢీకొనేందుకు దగ్గరగా రావడంతో అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. కానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే నష్టం భారీ స్థాయిలో ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటన మధ్యలో స్విజ్ దగ్గర ఆగి పెద్ద మొత్తంలో శాండ్విచ్ కొనుగోలు చేశారు. అయితే పిట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లోని నిర్మాణ కార్మికుల కోసం బైడెన్ ఈ శాండ్విచ్లను కొన్నారు. భూస్వాములు, వ్యాపార యజమానులపై ఇకపై చట్టానికి తమ గుర్తింపులను బహిర్గతం చేయాల్సి ఉంటుందని కొత్త చట్టం చెబుతోంది. దీని వలన ప్రజలందరికీ ఎవరు ఏ వ్యాపారానికి యజమానులో, ఏ ఆస్తులకు ఎవరు పట్టాదారుడో సులువుగా తెలిసిపోతుందని తెలిపారు. కానీ యజమానుల వివరాలను రక్షించేందుకు ఏర్పాటైన లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలు, కార్పొరేషన్లు ఈ కొత్త బిల్లుపై విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో బుధవారం కొందరు అనుమానితులు విద్యార్థులను అడ్డగించి దోపిడీ చేశారు. తుపాకీతో బెదిరించి వారి దగ్గరున్న డబ్బును దోచుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే క్యాంపస్లో పలుచోట్ల ఈ దోపిడీలు జరిగినట్టు విద్యార్థులు చెబుతున్నారు. నగరంలోని 2 చోట్ల గురువారం బ్యాంకు దోపిడీ జరిగిందని FBI వెల్లడించింది. 2 ఘటనల్లోనూ ఒక్కో వ్యక్తిని అనుమానితిగా పోలీసులు గుర్తించారు. ముఖానికి నలుపు రంగు పూసుకొని చేతులకు గ్లౌజులు వేసుకుని దోపిడీ చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.